చలాన్ల వ్యవహారంపై మంత్రి అనిత స్పందించారు. ₹1,00,000కు పైగా ఉన్న వాహనదారులు 300 పెట్టి హెల్మెట్ కొనడానికి వెనకాడుతున్నారని తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ₹1,000 చలాన్ వసూలు చేయడం లేదన్నారు మంత్రి. ఎక్కడ ₹1,000 చలాన్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్. అధ్యక్ష, యావరేజ్ అని చూసుకుంటే ₹1,00,000 బండి యావరేజ్ అని చూసుకునే ₹1,00,000 బండి కొనుక్కునే వాళ్ళు ₹300 పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష. అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అనుకో. అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష. అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం పంపిస్తున్నారు కదా, అలాగే 2 వీలర్స్ కూడా పంపించండి. మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్. కొంతమంది ఆపితే ఆగుతారా సార్, సిగ్నల్ బండి పారిపోతుంటారు. ఆ సిగ్నల్ మళ్ళీ మేమేమో ట్రేస్ అవుట్ చేసుకుని ఆ నెంబర్ కి డైరెక్ట్ గా ఈ చలనాల రూపంలో డబ్బులు ఫైన్ చేసే పరిశ్రమకి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష.